హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు N5 మిస్ శ్రీనివాస్ సరుషి. ఈరోజు నేను మీ ముందుకి లెటర్ ఈతో వస్తున్నాను. లెటర్ ఈ ఉన్నటువంటి వ్యక్తులు ఏ నెంబర్కి సంబంధించిన వాళ్ళు, వారి యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో చెప్పడానికి వస్తున్నాను. సో దానికంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. ఓకే, ఎన్నో సంవత్సరాలుగా మనకి సంఖ్యాశాస్త్రం మన దేశంలో ఉన్నప్పటికీ అది కొంతమంది చేతుల్లోనే బందీ కాబడింది. కానీ ఇప్పుడిప్పుడే భారతదేశంలో కామన్ మ్యాన్కి రీచ్ అవుతుంది. చాలామంది నన్ను క్వశ్చన్ చేశారు, భగవంతుడు అందరినీ పుట్టిస్తాడు, అందరికీ సమానమైనటువంటి అవకాశాలు ఇవ్వచ్చు కదా అన్నప్పుడు, భగవంతుడు అందరికీ రకరకాల డేట్స్ని, మంత్స్ని, ఇయర్స్ని ఇచ్చి పంపిస్తున్నాడు. దాంట్లో ఉన్నటువంటి నంబర్స్ని మనం పట్టుకొని అసలు ఏ నంబర్ ద్వారా మనం ముందుకెళ్తే మనం సక్సెస్ అవుతాం అనేది తెలుసుకుంటే తప్పకుండా మనం మన యొక్క రంగంలో సక్సెస్ అవుతాం. దానికి తోడు మనం పుట్టిన డేటు కానీ డెస్టినీ నంబర్లో ఉన్నటువంటి ఆ నంబర్ అనేది ఉన్నప్పుడు దానికి తగినటువంటి ప్రొఫెషన్ మనం ఎన్నుకుంటే సక్సెస్ అవుతాం. అంటే మన నంబర్ అనేది ఒక 1 అనేది ఒక కైండ్ ఆఫ్ ప్రొఫెషన్స్‌కి, 2 అనేది కైండ్ ఆఫ్ ప్రొఫెషన్స్‌కి, 3 అనేది కైండ్ ఆఫ్ ప్రొఫెషన్స్‌కి, 4 అనేది, 5 అనేది, 6 అనేది, 7 అనేది, 8 అనేది, 9 అనేది, అంటే రకరకాలుగా, అంటే టోటల్‌గా ఎన్ని తీసుకున్నప్పటికీ సింగిల్ డిజిట్ వచ్చేసరికి 9 వరకే ఉంటాయి నంబర్స్ మనకి. సో, ఎప్పుడైతే మనం మన యొక్క డేట్ ఆఫ్ బర్త్, డెస్ నంబర్‌కి సరైన ప్రొఫెషన్ ఇదని మనకి అంటే తెలుస్తుందో, అప్పుడు ఆ ప్రొఫెషన్‌ని పట్టుకోవడం. అంటే దాంట్లో ఎళ్ళడం. ఆ విధంగా సక్సెస్ అవుతాం. మా నైబర్ ఇది చేస్తాడు, నేను ఇది చేస్తాను. లేకుంటే మా కజిన్ అది చేస్తాడు, అది చేస్తాను. మా సిబ్లింగ్స్‌లో ఇంకో అతను చేస్తాడు, అది చేస్తాను. అందరూ ఫారెన్ ఎళ్తున్నారు, నేను ఫారెన్ ఎళ్తాను అనే ఈ కాన్సెప్ట్ అనేది రాంగ్. అంటే ఎప్పుడైతే మనం మన డేట్ ఆఫ్ బర్త్, డెస్ నంబరు అండ్ మన యొక్క టోటల్ డేట్ ఆఫ్ బర్త్‌లో మంత్ అండ్ ఇయర్స్‌లో ఉన్నటువంటి నంబర్స్ మనల్ని ఏం రిప్రజెంట్ చేస్తున్నాయి? భగవంతుడు మనకు ఆ నంబర్స్, ఆ మంత్స్‌లో మనల్ని ఎందుకు పుట్టించాడు? అంటే భగవంతుడు ఆ డేట్స్‌లో, ఆ డెస్టినీ నంబర్స్‌లో, ఆ యొక్క మంత్స్‌లో, ఇయర్స్‌లో ఎందుకు పుట్టించాడు అంటే, మనను ఆ పని చేయడం కోసం. అంటే భగవంతుడు ఇచ్చినటువంటి ఆ యొక్క పని చేయడం కోసమే మనల్ని పుట్టించాడు. కాబట్టి మనం ఆ పనిలోనే ఎళ్ళాలి. మా ఫ్రెండ్ అతను కలెక్టర్ అయ్యాడు, నేనైతాను. నేను టీచర్, మా ఫ్రెండ్ టీచర్ అయ్యాడు, నేను టీచర్ అయితాను అనే కాన్సెప్ట్ అనేది రాంగ్ అంటా నేను. ముఖ్యంగా చాలామంది ఆహ్, డేట్ ఆఫ్ బర్త్‌లో ఈ యొక్క 5 అండ్ 3 మిస్ అవుతుంటాయి. అంటే 5 అండ్ 3 మిస్ అయినప్పుడు కొన్ని అటు ఇటుగా జరుగుతుంటాయి. కాబట్టి సో, అందరూ గూడా అన్నీ ప్రొఫెషన్‌లో క్లిక్ కావడం అనేది కష్టం. కానీ వాళ్ళకంటూ ఒక ప్రొఫెషన్ భగవంతుడు తప్పకుండా ఆ నంబర్‌లలో దాచిపెట్టుంచాడు. దానికి ఎగ్జాంపుల్ నేను జెప్తాను. ఈరోజు సురక్షిత్ అని జెప్పేసి నేను బీవీఆర్ఐటీలో వర్క్ చేస్తున్నప్పుడు స్టూడెంట్ అతను. సాయి సురక్షిత్ కేశవ్ అని బీవీఆర్ఐటీలో అంటే వరంగల్ అబ్బాయి. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా దగ్గర ఒక అసోసియేట్ డైరెక్టర్‌గా పనిజేస్తున్నాడు ఇతను. ఆఫ్‌కోర్స్ సందీప్ రెడ్డి వంగ అంటే అందరికి తెలిసిందే. అర్జున్ రెడ్డి, యానిమల్‌తో నేషనల్ స్టార్ అయిపోయాడు. సో, సందీప్ రెడ్డి వంగ దగ్గర చేస్తున్నటువంటి క్యాండిడేట్. మరి అతను అక్కడికెలా రీచ్ అయ్యాడు అని చెప్తున్నా నేను. అంటే సరే, మన పరిచయాలు ఉన్నంత మాత్రాన మనం అక్కడి దగ్గర పోవాలి, మనకక్కడ వర్క్ చేయాల్సిన అవసరం లేదు ఫిల్మ్ ఇండస్ట్రీలో. మరి పరిచయం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎళ్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మందికి పరిచయాలుంటారు. రాజకీయ నాయకుల్లో చాలా మందికి దగ్గర పరిచయాలుంటారు. కానీ అందరూ రాజకీయ నాయకులు కాలేరు గదా! అయితే ఈ సాయి సురక్షిత్ నంబర్‌లో అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నానిక్కడ. అంటే ఎగ్జాంపుల్ ఏందంటే తను 28 జూన్ 1995లో పుట్టాడు. సాయి సురక్షిత్. సురక్షిత్, నువ్వు గూడా చూస్తున్నావని అనుకుంటున్నాను. తప్పకుండా నీకు కూడా ఇది డెఫినిట్‌గా ఉపయోగపడుతుంది. డోంట్ గివ్ అప్. నెవర్ గివ్ అప్ ఎనీ టైమ్ ఫ్రమ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. యూ ఆర్ బార్న్ టు రూల్ ఫిల్మ్ ఇండస్ట్రీ. నేను చెప్తున్నాను ఈరోజు. వన్ డే యూ ఆర్ గోయింగ్ టు రూల్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎందుకంటే నువ్వు 28లో పుట్టావు. 1 రిప్రజెంట్ చేస్తుంది. దీంట్లో నంబర్ 2 ఉంది. అది ఆర్టిస్టిక్ ప్లెజర్, ఆర్టిస్టిక్ స్కిల్స్‌ని ఎలివేట్ చేస్తుంది ఆర్టిస్ట్ కావడానికి. తర్వాత నువ్వు జూన్‌లో పుట్టావు. నీకు 6 అనేది శుక్రుడి యొక్క అనుగ్రహం తోడుగా ఉంది. అదేవిధంగా 2+8 1 అవుతుంది. నీకు సూర్యుడి యొక్క అనుగ్రహం తోడుగా ఉంది. అదేవిధంగా 95లో 9 ఉంది. అంటే పాపులారిటీ కూడా వస్తుంది. తప్పకుండా నువ్వు డైరెక్షన్ చేస్తే పాపులారిటీ వస్తుంది. సో, అదేవిధంగా 95లో 5 ఉంది ఇక్కడ నీకు. అంటే 5 అనేది అంటే నీకు అసలు ఈ నంబర్స్ ఎలా ఉన్నాయంటే, నీ యొక్క ఎఫర్ట్స్ నువ్వు పెడితే భగవంతుడు రెడీగా ఉన్నాడు నీకు బ్లెస్ చేయడానికి. అంటే కొంతమందికి ఏం నంబర్స్ ఉండవు. కష్టపడతా ఉంటారు పాపం. వాళ్ళకున్న నంబర్స్‌కి ట్రై జేసుకోవాలి. భగవంతుడు సురక్షిత్‌కి
అన్ని నంబర్లు ఇచ్చాడు. నంబర్ 4 ఉంది. సినిమా ఇండస్ట్రీ మాయా నంబర్. డెస్క్ నంబర్ 4. బర్త్ నంబర్ 1 అండ్ డెస్క్ నంబర్ 4 ఉంది. ఫిల్మ్ ఇండస్ట్రీ నంబర్. సో, తర్వాత 8 కూడా ఇచ్చాడు భగవంతుడు. సో, తప్పకుండా ఇతను కష్టపడే మనస్తత్వాన్ని గూడా భగవంతుడిచ్చాడు. 284 ఇక్కడ కంప్లీట్ గ్రిడ్ వచ్చింది. 954 కంప్లీట్ గ్రిడ్ వచ్చిందిక్కడ. ఓకే. అండ్ 6 ఉంది, 1 ఉంది అండ్ 55 వచ్చిందంటే ఇతనికి కువా నంబర్ 5 కూడా రావడం వల్ల ఇయర్‌లో 595లో ఉన్నాడు కాబట్టి ఇక్కడ 5, ఇక్కడ 5 వచ్చింది. అంటే ఇతను ఇలాగే కన్సిస్టెంట్‌గా అంటే డీవియేట్ కాకుండా ఎవరు చెప్పినా నేను తప్పకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలో సెట్ అవ్వాలి అనే సంకల్పం ఇతను చేసుకుంటే భగవంతుడు ఇతనికి ఆల్రెడీ బ్లెస్సింగ్స్ ఇచ్చాడండి. భగవంతుని యొక్క ఆశీర్వాదం సంపూర్ణంగా ఇతనికి ఉంది. సురక్షిత్‌లో అని అంటే సాయి సురక్షిత్ కేశవ అని కంప్లీట్ గాకుండా ఓన్లీ సురక్షిత్ అని పెట్టుకుంటే గూడా తన యొక్క సురక్షిత్ అనే నేమ్‌లో 32 వచ్చింది. నంబర్ 5 గూడా వచ్చింది. ఈరోజు నేను జెప్తున్నాను. అతను ఒక నార్మల్ ఒక అసోసియేట్ ఆర్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా సందీప్ రెడ్డి వంగా దగ్గర ఉన్నారు. ఈ రీసెంట్‌గా కొన్ని అంటే షార్ట్ ఫిల్మ్స్ కూడా చేయడం జరిగింది. వెబ్ సీరీస్‌లో చేస్తున్నాడు. అంటే ఇండస్ట్రీ అనేది అతన్ని లాగుతుంది. అతను కావాలనుకుంటే సివిల్ సర్వీసెస్ రాస్తే గూడా అతను సివిల్స్‌లో సక్సెస్ అయ్యేటువంటి క్యాండిడేట్. బట్ అతన్ని అక్కడికి ఎందుకు లాగింది అంటే, ఈ యొక్క 4 అండ్ 6 అనేది కూడా ఉంది కాబట్టి. ఈ 4 అండ్ 6 అనేది ఉంది కాబట్టి, ఫిల్మ్ ఇండస్ట్రీకి అంటే 4, 5, 6 ముందటి నుంచి చెప్తున్నాను. ఇతని యొక్క నంబర్‌లో కంప్లీట్ గ్రిడ్‌లో 4, 5, 6 అనే సీరీస్ ఉంది. ఈ 4, 5, 6 అనే సీరీస్ ఏం చేస్తుంది? రాజయోగాన్ని ఇస్తుంది. ఈ 4, 5, 6 ఉన్న వాళ్ళు సెటిల్ కాలేదంటే, తప్పకుండా వారి యొక్క వ్యక్తిగత లేజీనెస్ అని అర్థం. వీళ్ళు తప్పకుండా 100% వీళ్ళ ఎఫర్ట్స్ పెడితే, ఈ 4, 5, 6 ఉన్న వాళ్ళు తప్పకుండా రాజయోగం వస్తుంది. 100% మీరు ఎవ్వరినైనా కన్సల్ట్ చేయండి. సో, అందుకని నేను చెప్పేదేంటంటే, మన నంబర్స్ అంటే మన డేట్ ఆఫ్ బర్త్‌లో, మంత్‌లో, ఇయర్‌లో ఏమున్నాయి? మన బర్త్ డేట్ ఏం చెప్తుంది? అండ్ డెస్టినీ డేట్ ఏం చెప్తుంది? అవి తెలుసుకొని మనకు కావాల్సిన ప్రొఫెషన్‌ని మనం ఆ నంబర్స్ తగ్గట్టుగా సెలెక్ట్ చేసుకున్నప్పుడు, మనం దాంట్లో సక్సెస్ అనడానికి ఎలాంటి సందేహం లేదండి. సో, అందుకని ప్రతి ఒక్కరు కూడా ఫైండ్ ఔట్ యువర్ నంబర్స్ అండ్ ఆఫ్‌కోర్స్ సబ్‌స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. మీరు ఎవరైనా కన్సల్టెన్సీ కావాలనుకుంటే నా నంబర్ 9573628649కి కాల్ చేయండి. లేదా వాట్సాప్ చేయండి. మీ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్‌ని వాట్సాప్ చేయండి. మీకు తప్పకుండా త్రూ వాట్సాప్ కూడా నేను సర్వీసెస్ ఇస్తాను. ఇప్పుడు వద్దామండి. సో, లెట్ అస్ కమ్ టు ద పాయింట్. అంటే లెటర్ ఈ. లెటర్ ఈ ఉన్నటువంటి వ్యక్తులు జనరల్‌గా ఒక ఈశ్వరుడు మాత్రమే. ఈశ్వర్ అనేవాళ్ళు లెటర్ ఈలో ఉంటారు. సరే ఇంకా ఎవరైనా ఈశ్వర్ గాని, ఇంకెవరైనా ఎలన్ మాస్క్ గానివ్వండి, ఎమ్మా వాట్సన్ గాని, ఎలిజబెత్ క్వీన్ గాని అండ్ ఐన్‌స్టీన్ గాని. ఎలన్ మాస్క్, ఎమ్మా వాట్సన్, ఎలిజబెత్ క్వీన్ సో ఫారిన్ కంట్రీస్‌లో తీసుకున్నట్లయితే ఈ పైన చాలా మంది మనకు కనబడుతుంటారు. సో, ఈశ్వర్ ఇక్కడ మనకుంది. సో, చూసినట్లయితే అంటే ఈశ్వరుడు ఎంత గొప్పవాడు ఆఫ్‌కోర్స్ అతనే ప్లానెట్స్ క్రియేట్ చేస్తాడు. బట్ ఇక్కడేందంటే ఎలన్ మాస్క్ కానివ్వండి, ఎమ్మా వాట్సన్ గానివ్వండి, ఎలిజబెత్ గానియండి, ఐన్‌స్టీన్ గానివ్వండి, ఇంత గొప్పవాళ్ళు కావడానికి కారణం ఏంది? అంటే వాళ్ళ యొక్క నేమ్‌లో ఈ అనే అక్షరంతో స్టార్ట్ అయింది. ఆ నేమ్ ఈ అనే అక్షరంతో స్టార్ట్ అయింది. అంటే ఈ అనే అక్షరంతో స్టార్ట్ అయితే గొప్పవాళ్ళైతారా? అసలు ఎందుకైతారలా? దానికి రీజన్ ఏంది అంటే, మనం చెప్పుకున్నాం గదా! ప్రతి ఒక్క లెటర్‌కి గూడా ఒక నంబర్ ఉంటుంది. ఆ నంబరు, ఆ వైబ్ అనేది వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళు ఆ యొక్క లక్షణాలుంటారు. ఈ యొక్క ఈ అనే వ్యక్తులేందంటే అద్భుతమైనటువంటి బిజినెస్ స్కిల్స్ ఉంటాయి వీళ్ళకి. టాక్టివ్ ఉంటారు. వెరీ కమ్యూనికేషన్. అంటే ఏ వ్యక్తి అయితే నేమ్ ఈతో స్టార్ట్ అవుతుందో వెరీ కమ్యూనికేటివ్‌గా ఉంటారు. వెరీ ఇంట్యూషనల్‌గా ఉంటారు. ఆర్గనైజ్డ్‌గా ఉంటారు. అంటే ప్రతి ఒక్కరితో కూడా మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకుంటారు. అంటే హెచ్ఆర్‌లుగా ఉంటే వీళ్ళు చాలా సక్సెస్ అవుతుంటారు. అందుకని ఎలన్ మాస్క్ గాని వీళ్ళంతా కూడా ఇలా అయ్యారు. ఐన్‌స్టీన్ అంటే ఒక మంచి శాస్త్రవేత్త. తర్వాత ఎమ్మా వాట్సన్ ఒక మంచి హీరోయిన్. క్వీన్ ఎలిజబెత్ ఆఫ్‌కోర్స్ బ్రిటిష్ కాలంలో ఎలిజబెత్ చాలా అద్భుతమైనటువంటి ఆహ్, పరిపాలన ఇచ్చినటువంటి ఎలిజబెత్ క్వీన్. అంటే ఈ విధంగా మనకు తీసుకుంటే ఈ అనే అక్షరం ఉన్నటువంటి వ్యక్తులు ప్రపంచ స్థాయిలో పేరుగాంచిన వాళ్ళు. ఎందుకని ప్రపంచ స్థాయిలో పేరుగాంచిన వాళ్ళు అంటే ఈ అనే అక్షరం దేనికి రిప్రజెంట్ చేస్తుంది? నంబర్ 5కి రిప్రజెంట్ చేస్తుంది. అంటే మినిమమ్ గ్యారంటీ అనేదేంటంటే, ఈ విధంగా లెటర్స్ అండ్ నంబర్స్ ఫాలో కావడం వల్ల లైఫ్ కంప్లీట్ ఫాల్ గాకుండా ఒక స్టెబిలిటీ తీసుకొచ్చే అవకాశాలుంటాయి. జనాలు చాలామంది కూడా
పడిపోతున్నారు. చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. అండ్ ఎందుకు చేసుకుంటున్నారు? వాళ్ళకి తెలియక యాక్చువల్‌గా ప్రతి ఒక్కరికి ఒక ఫేజ్ ఉంటుందండి. ఆ క్రిటికల్ ఫేజ్ ఉన్నప్పుడు నువ్వు స్ట్రాంగ్ ఉండడమే నీ యొక్క స్ట్రెంగ్త్. అన్నీ బాగున్నప్పుడు అందరూ బాగుంటారు. అందరూ బాగుంటారు. అందరుంటారు. మన చుట్టూ అందరుంటారు. అన్నీ బాగున్నప్పుడు. మనం హ్యాపీగా, సంతోషంలో ఉన్నప్పుడు అందరుంటారు. మనతో ఉండేది మన స్ట్రెంగ్త్ మాత్రమే. ఇక్కడ నాకొకటి 'మహానగరంలో మాయగాడులో' చిరంజీవి యొక్క స్టోరీ నాకు గుర్తొస్తుంది. మీరు వీడియో లెంత్ అనకపోతే కంప్లీట్‌గా చూడండి. అంటే మన స్ట్రెంగ్త్ ఏందంటే, అక్కడ అన్నీ కూడా అష్టలక్ష్ములుంటాయి. అతను ఒక అపార్ట్‌మెంట్‌లోకెళ్ళి హరికథ చెప్తుంటాడన్నట్టు. అలా అన్ని లక్ష్ములు అంటే ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, ఒక రాజు యొక్క కథ చెప్తుండన్నట్టు. ఒకటి ఒకటిగా అన్నీ కోల్పోతాడతను. అన్నీ కోల్పోతుంటాడు. చివరికి అందరిని పంపిస్తుంటాడు. అంటే శనీశ్వరుడు టెస్ట్ చేద్దామని జెప్పేసి అన్నీ గూడా తీసుకెళ్ళిపోతుంటాడు. అతని యొక్క ఔదార్యం ఎంత? ఈ రాజు యొక్క ఔదార్యం ఎంత అని జెప్పేసి అన్నీ అడిగినప్పుడు అన్నీ ఇచ్చేస్తుంటాడు. ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి అన్ని రకాల అటువంటి అంటే 7 లక్ష్ములను గూడా ఇచ్చేస్తాడు. చివరికి వచ్చేసి ధైర్యలక్ష్మి అనేది కూడా ఎళ్ళిపోతుంటుందన్నట్టు. ధైర్యలక్ష్మి. అప్పుడు ఇమ్మీడియేట్‌గా ఆ రాజు ఆ యొక్క ఎంట్రన్స్ దగ్గరికెళ్ళేసి ఆపేస్తాడు ధైర్యలక్ష్మిని. "ఏంటి నువ్వు అసలు నన్ను అందరూ ఎళ్ళిపోయారు. నేనిక్కడ ఉండలేను" అంటది ధైర్యలక్ష్మి. నాతో సహచరులందరూ గూడా నాతో ఉన్నటువంటి మిగతా అందరు లక్ష్ములు ఎళ్ళిపోయారు. నేనొక్కడినే ఇక్కడ ఉండలేను ఎళ్ళిపోతా అంటాడు. అప్పుడు రాజు చెప్తాడన్నట్టు. ఎంతమంది వెళ్ళిపోయినా సరే నువ్వొక్కతివి నా దగ్గరుంటే మిగతా అన్నీ గూడా నేను సాధించుకుంటానని జెప్తాడు. ఆ విధంగా ధైర్యలక్ష్మిని అలాగే పట్టుంచేస్తాడు. అక్కడే ఉంటాడు. సో, మెల్లిగా ఆ ధైర్యలక్ష్మి ఇక్కడ తన దగ్గర ఉండడం వల్ల వెళ్ళిపోయినటువంటి లక్ష్ములంతా గూడా భయంతో ఉంటాయి. అంటే ధైర్యలక్ష్మి లేకుండా మిగతా లక్ష్ములు ఎక్కడ ఉండలేవు కాబట్టి, ధైర్యలక్ష్మి లేకపోవడంతో మిగతా లక్ష్ములని భయపడి, ధైర్యలక్ష్మి ఎక్కడైతే ఉందో మిగతా 7 లక్ష్ములు కూడా మళ్ళీ ఇతని దగ్గరికే వచ్చేస్తాయి. అంటే నేననేదేందంటే, మనం మన యొక్క స్ట్రెంత్ అనేది మనం ఎప్పుడైతే వీక్ అయితామో అప్పుడే మన స్ట్రెంత్ తెలుస్తుంది. మనం అన్నీ ఉన్నప్పుడు మన స్ట్రెంత్ అనేది తెలియదు. కాబట్టి ఆ వీక్ అయినప్పుడు నీ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనేది ఈ యొక్క న్యూమరాలజీ చెప్తుంది. మనం చూస్తున్నాం ఈరోజు. పట్టాల కింద పడి కొంతమంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. అంటే ఏ ఫేజ్ గూడా పర్మనెంట్‌గా ఉండదండి. ఒకటి గుర్తుపెట్టుకోండి. లైఫ్‌లో ఏ ఫేజ్ గూడా సుఖం గాని, దుఃఖం గాని, లాభాలు గాని, నష్టాలు గాని, కుటుంబం గాని, ఫ్యామిలీ గాని, ఫ్రెండ్స్ గాని ఎవరు గూడా వస్తుంటారు, పోతుంటారు. మనం చూడండి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకి మన ఫ్రెండ్స్‌లో ఎంతోమంది క్లోజ్ ఉన్నాం. క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ గూడా ప్రతి ప్రతి ఒక్క ఫేజ్‌లో కొంతమంది క్లోజ్ ఉంటారు. వాళ్ళు డిపార్ట్ అయిపోతారు. ప్రతి ఒక్క ఫేజ్‌లో కొంతమంది క్లోజ్ ఉంటారు. కొంతమంది డిపార్ట్ అయిపోతుంటారు. అలా అని చెప్పేసి మన లైఫ్‌లో అంతా కోల్పోయినట్టు కాదు గదా! స్టిల్ సంథింగ్ ఈస్ దేర్ ఫర్ అస్ టు డూ. అందుకనే నేను జెప్పేదేంటంటే ఫస్టు మనం ధైర్యంగా ఉండడానికి మన యొక్క స్ట్రెంగ్త్స్ ఏందో తెలుసుకోవాలి. భగవంతుడు మనల్ని ఇక్కడికి ఏ పని పైన పంపించాడో తెలుసుకోవాలి. ఆ పనిని చేయడానికి మనం ముందుకు రావాలి. మరి ఏ మీద పంపించాడో తెలియాలంటే ఫస్టు మనకున్నటువంటి నంబర్‌లేంటి? ఆ నంబర్‌లకు ఉన్నటువంటి ప్రొఫెషన్స్ ఏంటి తెలియాలి. కాబట్టి ఇక్కడ ఎలన్ మస్క్ గాని, ఎమ్మా వాట్సన్ వీళ్ళందరూ కూడా ఫేమస్ అవ్వడానికి కారణం ఏందంటే, వారు పట్టుకున్నారు. యాక్చువల్‌గా ఫారిన్ కంట్రీస్‌లో ఆల్రెడీ న్యూమరాలజీ అనేది స్ప్రెడ్ అయిపోయింది. దే ఆర్ ఫాలోయింగ్ ఇట్. ఇండియాలో కూడా మోస్ట్‌లీ ద కింగ్స్ డైనాసిటీస్ గానివ్వండి, ద ఫిల్మ్ ఇండస్ట్రీస్‌లో ఇండస్ట్రియలిస్ట్, బిజినెస్ మ్యాగ్నెట్స్ అందరూ కూడా ఫాలో అవుతారండి. వాళ్ళెవరు బయటకు చెప్పరు. మీ యొక్క సక్సెస్ కారణం ఏందంటే, ఆఫ్‌కోర్స్ హార్డ్ వర్క్ అనేది ఉంటది కాదనట్లేదు. హార్డ్ వర్క్ చేస్తాము, కన్సిస్టెన్సీ ఉంటుంది అంటారు. సో, దాంతో పాటు వాళ్ళ నేమ్‌లో చేంజెస్ ఉంటాయి. తప్పకుండా వాళ్ళ యొక్క నంబర్ ప్రకారంగానే వాళ్ళ యొక్క ప్రొఫెషన్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి మీరు. వాళ్ళ నంబర్ ప్రకారంగానే వాళ్ళ ప్రొఫెషన్ ఎన్నుకుంటారు. కాబట్టి ఇదంతా కూడా ఒక ఒక కైండ్ ఆఫ్ సైన్స్. ఈ వైబ్ అనేది కూడా ఒక కైండ్ ఆఫ్ సైన్స్ కాబట్టి నేను చెప్పేదేంటంటే ఈ అనే వ్యక్తులందరూ గూడా ఎందుకని క్లిక్ అవుతున్నారు అంటే, వాళ్ళ నంబర్‌లో 5 ఉంది. ఈ 5 అనేది మెర్క్యూరీని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ప్లానెట్ మెర్క్యూరీ ఉంటుంది గదా! బుధుడనేవాడు బుద్ధినిస్తాడు, జ్ఞానాన్నిస్తాడు, సంపదనిస్తాడు, సౌకర్యాన్నిస్తాడు. ఓకే. డబ్బునిస్తాడు, బిజినెస్ మైండ్‌నిస్తాడు, మనీ మేనేజ్‌మెంట్‌నిస్తాడు. ఈ విధంగా ఎన్నో రకాలుగా మనకి ఈ యొక్క బుధుడు ఇస్తుంటాడు గాబట్టి సో, ఈ నంబర్ 5 అంటే ఈ అనే అక్షరంతో ఉన్నటువంటి వ్యక్తులు తప్పకుండా వారు ముందుకెళ్ళాలి. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ గూడా మీకు సరిగ్గా ఉంటే డెఫినిట్‌గా మీరు సక్సెస్ అవుతారని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే దాన్నేందంటే మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే సంఖ్యాశాస్త్రాన్ని అర్థం జేసుకోండి.
దాన్ని నమ్ముతారా? నమ్మరా? తర్వాత సంగతి. అసలు సంఖ్యాశాస్త్రం ఏంది ఇంతకి మనకి కావాలి? అది తెలుసుకున్నప్పుడు తప్పకుండా ప్రతి ఒక్కరు గూడా వారి వారి ప్రొఫెషన్స్‌లో వారి నంబర్ ప్రకారంగా ఎంచుకొని 100% సక్సెస్ అవుతారని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. డెఫినిట్‌గా మీరందరూ గూడా ఫాలో అవుతారని భావిస్తూ చాలా నా ఛానెల్ చూస్తున్నందుకు అందరికి గూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్.